వెళ్ళకొద్దుగానమ్మా. అమ్మ నా మాట వినమ్మా. ఓహో డాడీ 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 ఏంటి బాబు? నాకు నాకు మమ్మీ ఎలా ఉంటుందో చెప్పవా? హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు? నా కొత్త ఫ్రెండ్ తన దగ్గరికి తీసుకొని నువ్వే నా బాబువి అంది. అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ. ఇంతకీ ఆవిడెవరు బాబు? ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది. డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు. డబ్బు గల వాళ్ళ ఆడపిల్లల పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు. ఇంతకీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు డాడీ. ఎలా ఉంటేని? నీ అమ్మ నీకెప్పుడో చచ్చిపోయింది. లేదు, మా అమ్మ చచ్చిపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు డాడీ, అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ. అమ్మ చచ్చిపోలేదు. చెప్పు డాడీ. నన్ను విసిగించరా? బాబు బాబు, అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు? అమ్మ కనుక డాడీ, ఒక్కసారి అమ్మని చూపించు డాడీ, ప్లీజ్ డాడీ. మన అమ్మ ఎక్కడుందో చెప్పు డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. పేగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా, నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబు? చూడరా, ఇదిగో ఏవిడే మీ అమ్మ. డాడీ ప్లీజ్ డాడీ, కారాపండి. వెన్నెలైనా చీకటైనా, వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా, నీవే నా జీవితము, నీ ప్రేమే
బ్రతికే ఉన్నాను. నువ్వు సుఖంగా ఉన్నావనుకుంటాను. నా సుఖ దుఃఖాల గురించి అడగటానికి మీరెవరు? నిజమే, నేను నీకేమీ కాకపోవచ్చు. కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను, అంతే. అన్ని బంధాలను తేలిగ్గా తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా. ఏమిటి నువ్వు అనేది? బంధాలను తేలిగ్గా నేను తెంచేశానా? అవును. నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉండటం? మీ మమ్మీ డాడీ ఇంటికి పోని ఆజ్ఞాపించింది మీరా నేనా? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా? పోనీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా? తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి పుచ్చగించి తీసుకువెళ్తాడని ఆశపడ్డాను. అంటే అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా? పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని మీ నాన్న చేత చెప్పించావు. అబద్ధం, అంతా అబద్ధం. పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా? ఏమిటి, విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకాసేపు ఉంటే పిల్లవాడికని అవతల పారే మనది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు పొంది మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారేయించావు. ఇదంతా పచ్చాబద్ధం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు. నా అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది. నా బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకోగలిగాను. ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు, తండ్రి ప్రేమకు కూడా నోచుకొని దురదృష్టవంతుడై ఉండేవాడు. అంటే నా రక్తం పంచుకుని నా పేరు తెంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా నేనింతకాలం పిచ్చిదాన్లా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికానన్నమాట. నీకేం తెలుసు ఆ పసివాణ్ణి నేను ఎంత తాపత్రయపడి పెంచుకున్నాను. వాడికి నీ పాలకు బదులు నా రక్తం పట్టి పెంచాను. అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను. ఎన్నోసార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నీ తల్లి బ్రతికే ఉంది, కానీ ఆమె మనసు చచ్చిపోయిందని చెప్పనా? నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు, ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా? ఏం చెప్పాలంటావు? ఆ పసివాడికి నన్నేం జవాబు చెప్పమంటావు? దీనంతటికి కారణం మా నాన్నే అన్నమాట. ఎందుకు ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు? నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నవమాసాలు మోసి నేను కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు? కోపి నా కోసం వస్తే నేను చూడు పొమ్మన్నానని, అతను నన్ను తిట్టి విడాకులు ఇచ్చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు? నా మీద కక్ష కట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? చెప్పండి, ఎందుకు నాశనం చేశారు? అమ్మా రేఖ, ఊరుకోమ్మా, పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నేను చేసిన పొరపాట్లని మన్నించమ్మా. అమ్మా రేఖ, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోతే, కానీ క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ. మనిషికి డబ్బే ప్రాణమని, జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనస్సుతోనే కొనగలవు. ఇప్పటికి తెలుసుకున్నానమ్మా. ఏమండి, మీరు నా నుంచి దూరం అయిన తర్వాత అర్థమైంది ఇక నా జీవితం మీతోనే ముడిపడి ఉందని. నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టిందే మీరు, ఆ పైన అడుగు పెట్టేదే నా చావు ఒక్కటేనండి. ఇన్నేళ్లు కన్నీళ్లతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను. ఏమండి, నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఉండాలనుకున్నది మా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి, మీ చల్లని గుండెలు. ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను. ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ, వెళ్ళకు. డాడీ, ఓ
అమ్మను నేను తీసుకొస్తే నువ్వు దగ్గరికి తీసుకొని